బలోపేతం చేద్దాం. ఆయన మనం కలిసి పిలిచి పెద్దతో మాట్లాడితే ఆయనకి రాష్ట్రంలో తిరుగు లేకుండా నాయకులు చేయడానికి కూడా సిద్ధం. అంటే శ్రీరామ్ గారి ఆలోచన విధానం కాకపోయినా మన ఎత్తుగడలు, రాజకీయ ఎత్తుగడలు ఆనాడు శ్రీరామ్ గారు బీజేపీతో చేయగలిగితే చాలా మంది ఆయన విమర్శించారు. కానీ అంతిమంగా రాజ్యాధికారంలోకి రావడానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్న ఎత్తుగడలే. కాబట్టి ఈ రోజు కూడా మాదిగ శక్తి అనేది ఇక్కడ పెట్టడం అంటే ఈ ఆర్గనైజేషన్ నుంచి కాంగ్రెస్ పెట్టాలంటే అధికారంలో ఉన్న పార్టీతో మనము షేరింగ్ అనేది లేకుండా మన యొక్క వాటా మన హక్కు లేకుండా, కాబట్టి డిస్టర్బ్ ఉన్నారన్న కాబట్టి మన యొక్క ఉద్దేశాన్ని ఇది సఫలీకృతం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జాతిల మాదిగ జాతిల పుట్టినందుకు నా రుణము నేను ఎలా తీర్చుకోవాలనే ఒక బాధ్యత మాత్రం ఈ సంఘానికి ఉందని, సంస్థకు ఉంది, జాతికి ఉందని సందర్భంగా మనం చేస్తాం. ఎందుకు ప్రతిసారి ఇట్లా మాట్లాడుతుంటే మనకు ఆవేశం అంటే ఒక సింగిల్ పర్సెంట్ ఉన్న ప్రతిసారి మేము ఇదే చెప్తున్నాం. చిన్న చిన్న పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. బట్టి వాళ్ళ కులం ఎంత? 2000 మంది. వాళ్ళ కులం మొత్తం రాష్ట్రంలో 2000 మంది. అంత తక్కువ 50 నుంచి 60 లక్షల మంది ఉంటే అరే మన షేరింగ్ ఏంది గవర్నమెంట్ లో? మనకు ఉప ముఖ్యమంత్రి రావాలి, యాక్చువల్లీ మనకు కీలకమైన శాఖలు ఉండాలా, మనకు మన ఎమ్మెల్సీలో మనకు మన ఎమ్మెల్సీ ఉండాలా, నామినేట్ పదవులలో కూడా మన యొక్క వాటా ఉండాలి. కాంగ్రెస్ కు కంట్రిబ్యూషన్ లేదా? మాదిగలు ఓటేయలేదా? మాది అనుబంధ కులాలు ఓటేయలేదా? కాబట్టి ఈ విషయాల మీద మనము ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎత్తుపల్ల తగ్గడం, ఎక్కడైతే నరసింహలకు తగ్గడం తెలుసు, ఎక్కడెక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడాలో తెలుసు. ఎందుకంటే రాజకీయ నైపుణ్యం కలిగిన ఒక సమర్థమైన నాయకుడు. కాబట్టి సంఘానికి ఉండడం అనేది మనకు చాలా అదృష్టం. కానీ దీన్ని మనం అందిపుచ్చుకొని దీని ఒక సంవత్సరం పాటు దీన్ని ఆర్గనైజ్ చేసుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన రాజకీయ భవిష్యత్తు మనమే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం మన చేతిలో ఉంది. ఏదో మేము ఇట్లనే బాధ్యతగా ఉంటాం, అడుగుకుంటాం, మేము ఇట్లనే బతుకుతాం అని అనుకుంటే మన రాబోయే పిల్లలకు రేపు ఏ పొగ పెట్టి చెప్తామో మనం ఇంత ఎదిగి ఇన్ని వేల మంది రోడ్ల మీద వచ్చి లక్షల మంది జన సమీకరణ చూపించి ఇంతమంది చూపించి కూడా మనం ఇంకా నిర్వీర్యంగా ఉన్నామంటే కులం రాజకీయ చైతన్యం లేదంటే అది ఎంత తల ఎక్కడ పెట్టుకోవాలి మనం. కాబట్టి దీని మీద చాలా స్పష్టంగా మీరు ఆలోచించాల్సిన ఇక్కడ అవసరం ఉంది. ఉపన్యాసం మనం విజ్ఞాన మాట్లాడుకోవచ్చు, గట్టిగా మాట్లాడుకోవచ్చు, దానివల్ల ప్రయోజనం లేదు. ఆలోచన పరంగా అక్కడ చెప్పిన మనం ఒక ఓటు తోడు చేస్తే అదే మన నిజమైన విజయం, మాదిగలో ఒక విజయం ఉంటుందని సవినయ కోరుతూ కాశీరామ్ గారి యొక్క ఆలోచన విధానంతోనే మాదిగ మహాశక్తి ముందుకెళ్తుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చాము. మీ అందరికీ ధన్యవాదాలు.